4403 Honorable Member Vijayashanti Garu. అధ్యక్ష, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. గృహజ్యోతి అనే పథకం చాలా మంచి పథకం. సో దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు? ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అర్హులైన మహిళలందరికీ ఈ పథకం వర్తింపుకు గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలు, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ 200 యూనిట్ల లోపల వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 200 యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ఇది మొదటి ప్రశ్నకి అవునండి. రెండవ ప్రశ్నకి ఇది కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది 200 యూనిట్ లోపల వాడకందారులందరికీ. సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి 2 డిస్కంలు ఎస్పీడీసీఎల్ పరిధి, ఎన్పీడీసీఎల్ పరిధి 2గా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ ఆ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్పీడీసీఎల్లో కూడా 27,46,938 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం. మొత్తంగా వెరసి రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలు ఈ 200 యూనిట్ల విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 3/2024 నుండి 12/2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది 3,593.17 కోట్లు. ఈ రాష్ట్ర ప్రజలందరూ 200 యూనిట్లు వాడకందారులందరి తరఫున విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి నెల టెన్షన్గా అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ 3,593.17 కోట్లు ఆదా అయింది ఈ కుటుంబాలందరికీ. ఈ 3,593 కోట్లని వాళ్ళు విద్యుత్ శాఖ కట్టే ఈ ఇంత పెద్ద మొత్తాన్ని వాళ్ళ సొంత కుటుంబ అవసరాలకి వాడుకోవటానికి ఉపయోగపడింది. దీనివల్ల ఆ కుటుంబాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగటమే కాకుండా గౌరవంగా ఆ డబ్బుతో కుటుంబాల అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, లేకపోతే ఇతర ఖర్చుల కోసం వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 200
యూనిట్ ఉచిత కరెంటు గృహజ్యోతి పథకం అనేది ఒక మంచి పథకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. నమస్కారం. ఎనీ సప్లిమెంటరీ? వాణి గారు. ముందుగా అధ్యక్ష హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా మీతో పాటుగా ధన్యవాదాలు సార్. స్పెషల్ మిషన్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు కానీ సార్ 200 యూనిట్లు ప్రతి కుటుంబానికి ఇచ్చారు. ఇది చాలా మంచి విషయమే. కానీ ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడానికి సార్, వావిలాల గ్రామం అని జమ్మికుంట దగ్గర ఉంది సార్. ఇందులో ఇది చేనేత పరిశ్రమకు బాగా ప్రసిద్ధి సార్. మీ అందరికీ తెలిసింది. 1923లో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఇక్కడ ఖాదీ ఉద్యమం నడిచి ఒక మంచి యూనిట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇది వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ అనే పేరుతోని ఇది నడుస్తుంది సార్. 1923 అంటే దాదాపు 100 సంవత్సరాలు నడుపుకుంది. 1983 నుంచి మన పూర్వ ప్రధాని గారు శ్రీ పివి నరసింహారావు గారు చైర్మన్గా సేవలు అందించారు చివరి దాకా 2004 దాకా. దాదాపు ఈ గ్రామంలో చుట్టూ ఉన్న 1200 కుటుంబాలు ఉన్నాయి సార్. అచ్చంగా చేనేత మీద మాత్రమే బతుకుతారు. అయితే 200 యూనిట్లు ఎక్కడా సరిపోవు సార్. ఇది వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా పని చేసుకోవాలంటే అది వాళ్ళ కుటుంబానికి మాత్రమే సరిపోతుంది. కానీ ఇట్లా పరిశ్రమలకు, చేనేత కుటీర పరిశ్రమలకు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఎక్కువ చేసే అవకాశం ఉందా మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను సార్. ఎందుకంటే మాకు ఈ మధ్యన ప్రొడక్షన్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నేను దానికి సేవలు అందిస్తున్నాను సార్ చైర్మన్గా. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ 200 ఎక్కడికి సరిపోదు సార్. ప్రొడక్షన్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది. చాలా స్లో డౌన్ అయిపోయింది సార్. దాదాపు 400-500 దాకానన్నా ఇంక్రీజ్ చేస్తే ఇది స్పెషల్లీ కుటీర పరిశ్రమలు ఏవైతే నేడుతున్నారో 1200 కుటుంబాలకు సంబంధించిన విషయం కనుక దీని గురించి ఆలోచించిందిగా మనం మనవిస్తున్నాం. బండ ప్రకాష్ గారు. సార్, ఈ గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పుడే శ్రీమతి వాణిదేవి గారు చెప్పినట్టు 200 యూనిట్స్ అనేటి చాలా సందర్భాల్లో క్రాస్ అవుతున్న నేపథ్యం కూడా ఉంది. ఈ నెల 200 వచ్చి వచ్చే నెల 201 వచ్చినా కూడా ఆ స్కీమ్ గల్లంత అవుతున్న పరిస్థితి ఉంది. దయచేసి అటువంటి వివరాలు కూడా ఏమైనా ఉంటే మంత్రి గారు సభ దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది. ఏదైనా ఒక పాలసీ మేకింగ్లో భాగంగా చేస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే సార్, ఎట్లయితే ఇది 200 యూనిట్లు అర్హులైన అందరికీ ఇస్తున్నారు సార్. ఇది మహిళలకే కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఉమెన్. పేరు మహిళ, మనం జ్యోతి అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ కుటుంబంలో వెలుగులు నింపుతున్నాం కాబట్టి జ్యోతి అని పెట్టుకున్నాం. అందరికీ ఇస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా స్కీమ్స్ కూడా అందరికీ ఇవ్వండి. ఇప్పుడు మనం కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆ కుటుంబానికి దక్కుతుంది, భార్యాభర్తలకు ఇద్దరికి దక్కినట్టే అది. మరి అదేవిధంగా ఉచిత బస్ రవాణా కూడా ఇద్దరికి ఇవ్వండి. ఒక్కరికే ఇవ్వడం వల్ల ఎట్లయినా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకే కదా మనం ఇచ్చేది. ఎవరు బస్సులో ట్రావెల్ చేయడానికి సిద్ధపడే వాళ్ళకే ఇస్తున్నాం కదా. ఇదే స్కీమ్ని అన్నిటికీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం. సార్, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలో అధ్యక్ష, వావిలాల సొసైటీకి సంబంధించి ఈ ప్రశ్న లేకపోతే ఈ సమాధానం కూడా గృహజ్యోతికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. గృహజ్యోతి డొమెస్టిక్ కన్జంప్షన్స్ వరకే ఇది పరిమితమైనటువంటిది.